టీఎస్ దోస్త్ ద్వారా ఎవరైతే నెక్స్ట్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్నారో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో ఎన్ని సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయి, నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా, నెక్స్ట్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఏమైనా ఉంటుందా. సో ఇప్పటి వరకు ఎవరైతే అడ్మిషన్స్ జరగలేదు, ఏదో ఒక కాలేజ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్నారో, టీఎస్ దోస్త్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో నేను ఇప్పుడు చెప్పబోయే డేటా వచ్చేసి మనకు టీఎస్ దోస్త్ కన్వీనర్ సార్ వచ్చేసి మనకు V6లో చెప్పిన డేటా మొత్తం నేను ఇప్పుడు చెప్తున్నాను. సో V6లో కూడా వచ్చింది, మనకు 2 days బ్యాక్ వచ్చింది. మనకు డిగ్రీ కాలేజెస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని ఫిల్ అయినాయి, నెక్స్ట్ ఫేజ్ ఏ విధంగా ఉంటుంది. సో అవన్నీ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో చాలా స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఏం కాదు, ఇంకొక ఫేజ్ ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు మనకు డిగ్రీ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 4,66,343. అంటే ఒక 4 lakhs ప్లస్ సీట్స్ మనకు ఓవరాల్ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ సీట్స్ కావచ్చు, ప్రైవేట్ సీట్స్ కావచ్చు. సో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్కి సంబంధించిన డిగ్రీ కాలేజెస్లో అన్ని సీట్స్ కలిపి 4,66,000 చిల్లర ఉన్నాయి. సో అందులో అడ్మిషన్స్ ఇప్పటి వరకు వచ్చిన అడ్మిషన్స్ వచ్చేసి 2 lakhs, అంటే ఓన్లీ సగం మాత్రమే ఫిల్ అయినాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, చాలా సీట్స్ మిగిలి ఉన్నాయి. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, స్పెషల్ ఫేజ్ తర్వాత సీట్స్ మిగిలినాయి ఇవి. సో ఓవరాల్ 4,60,000లో 2 lakhs మాత్రమే ఫిల్ అయినాయి. మిగతా 2,50,000 ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించిన స్పెషల్ ఫేజ్ మళ్ళీ ఇంకొక ఫేజ్ అయితే పక్కా వస్తుంది. సో మీరు ఎవరైతే టెన్షన్ పడుతున్నారో మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి, మళ్ళీ ఇంకొక ఫేజ్ వస్తుంది. కానీ ఇంకా అఫీషియల్ అప్డేట్ టీఎస్ దోస్త్ కన్వీనర్ నుంచి రాలేదు. అంటే అఫీషియల్గా ఏ రోజు ఉండొచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, మనం కాలేజ్ రిపోర్ట్ ఎప్పుడు వెళ్ళాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ ఇంకా వాళ్ళు అఫీషియల్గా రెడీ చేయలేరు. సో ప్రతిదానికి కొద్దిగా టైం టేకింగ్ ఉంటుందండి. సో మీరేం వరి అవ్వకండి. అండ్ ఇక్కడ ఎందుకు లేట్ అవుతుందంటే కొన్ని కాలేజెస్లో సీట్స్ అనేవి ఎవ్వరు జాయిన్ అవ్వలేరు. సో మన తెలంగాణలో ఒక 70 కాలేజెస్లో ఎవ్వరు జాయిన్ అవ్వలేరు, అంటే 0 అడ్మిషన్స్. సో ఆ కాలేజ్ని తీసేయడం కానీ, ఇంకా కొన్ని కాలేజెస్ ఎట్లుంటాయంటే ఒక్కళ్ళు 2, 3 అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళు, ఇంకా కొన్ని కాలేజెస్లో 10 మంది 15 మంది. సో ఇలాంటి కాలేజెస్ ఒక 500 కావచ్చు, ఒక 100 కాలేజెస్లో ఇలా తక్కువ అడ్మిషన్స్ ఉండడం వల్ల ఆ కాలేజ్ యొక్క డిగ్రీ కోర్సెస్ ఆ కాలేజీలో డిగ్రీ కోర్స్ మీరు పెట్టద్దు అని మనకు అఫీషియల్ వాళ్ళకి చెప్తారు. ఎందుకంటే 5 మంది 10 మంది ఉంటే ఆ డిగ్రీ కాలేజ్ నడవదు, అండ్ అక్కడ ఉండే స్టూడెంట్స్కి కూడా బెనిఫిట్ జరగదు. సో ఇలా కాలేజెస్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ప్రాసెస్ ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని కాలేజ్లో సీట్స్ ఎక్కువ ఉన్నాయి అవన్నీ చూస్తారు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. సో మీరు ఏం వరి అవ్వకండి. సో వాళ్ళ నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది కదా, నెక్స్ట్ ఫేజ్ ఒకటైతే ఉంటుంది పక్కా, అదే లాస్ట్ ఫేజ్ ఇక మోస్ట్లీ. సో ఆ ఫేజ్లోనే మీకు సీట్ వచ్చి, మీకు కాలేజ్ నచ్చినా, కోర్స్ నచ్చినా నచ్చకపోయినా ఫైనల్గా మనకి ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు డిగ్రీ ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఇదైతే వాళ్ళు చెప్పిన అప్డేట్ యాజ్ ఇట్ ఈస్, నేను అదే చెప్తున్నాను. సో సీట్స్ అయితే చాలా ఖాళీ ఉన్నాయి, 2 లక్షల పైన సీట్లు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మోర్ వేకెన్సీస్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్. సో ఇందులో కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. సో ఎక్కువ సీట్స్ అనేవి మనకు ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయి. సో గవర్నమెంట్ కాలేజ్లో చేరడం వల్ల మనకు తక్కువ ఫీజు ఉంటుంది. అక్కడ మనం గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మన జిల్లాలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అని వెళ్ళొచ్చు, లేదంటే టాప్ కాలేజ్ నిజాం కాలేజ్ కావచ్చు, కోటి ఉమెన్స్ కావచ్చు, సో సైఫాబాద్ కావచ్చు, ఇలాంటి కాలేజెస్లో ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి. ఎక్కడనో తక్కువ 10%, 5% సీట్స్ గవర్నమెంట్లు ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది సీట్స్ మొత్తం ప్రైవేట్లోనే ఉంటాయి కాబట్టి ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. సో ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉంటాయి అవి మనకి ఎప్పుడు ఉంటాయి, వెబ్ ఆప్షన్స్ పెట్టే రోజు మాత్రమే కనిపిస్తాయి మీకు. సో అప్పుడు మీకు ఎక్కడెక్కడ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్ డేటా మనకు తెలియదు. సో ఇవి ప్రస్తుతానికి మనకు 3 phases అయిపోయినాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ స్పెషల్ ఫేజ్ కూడా అయిపోయింది. అంటే ఒక 4 phases అయిపోయినాయి. నెక్స్ట్ రాబోయే ఫేజ్ వచ్చేసి స్పెషల్ ఫేజ్ 2 అన్న అనొచ్చు, 5th phase అన్న అనొచ్చు. సో మోస్ట్లీ ఇది స్పెషల్ ఫేజ్ ఉండొచ్చు. స్పాట్ అడ్మిషన్స్ అంటే వేరు. స్పాట్ అడ్మిషన్స్ అంటే మిగిలిన సీట్స్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎవరైతే సీట్స్ ఇప్పటివరకు రాని వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాదు, ఏదైతే గవర్నమెంట్ నుంచి మీకు వస్తుంది కదా అది రాదు. కానీ మోస్ట్లీ స్పెషల్ ఫేజే ఉంటుంది. సో యాజ్ పర్ న్యూస్లో వచ్చిన ప్రకారంగా స్పెషల్ ఫేజ్ 2 అనొచ్చు, 5th phase అన్న ఏదో ఒక పేరు. సో మన తెలంగాణలో ఉన్న అన్ని సీట్స్ మళ్ళీ
ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. దానికి సపరేట్ డేట్స్ ఉంటాయి. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఈ రోజు పెట్టుకోవచ్చు. కాలేజ్ రిపోర్ట్ ఈ విధంగా అన్నీ వస్తాయి. అవి రావడానికి ఒక 1 వీక్ అయితే టైం పడుతుంది. ఎప్పుడైనా రావచ్చు. సో అది వచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు, మనకు ఇంట్రా కాలేజ్ ఫేజ్ 3 ఉంటుందా ఉండదా? సో ఇంట్రా కాలేజ్ ఫేజ్ 3 ఉంటుందా ఉండదా ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఫస్ట్ మనకు ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేసి అప్పుడు ఉండొచ్చు. సో ఇప్పటికైతే మనకు నెక్స్ట్ ఫేజ్ గురించి అప్డేట్ ఉంటుంది, కానీ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 3 గురించి అయితే అప్డేట్ ఇప్పటి వరకు లేదు. అది ఎప్పుడు ఉంటుంది అంటే, నెక్స్ట్ ఫేజ్ తర్వాత అందరు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ మేము కోర్స్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా ఫేజ్ పెట్టొచ్చు, ఇంట్రా కాలేజ్ ఫేజ్ 3. సో దాని గురించి అయితే ఇప్పటికి డేటా లేదు. ఓన్లీ నెక్స్ట్ ఫేజ్ గురించే డేటా ఉంది. సో ఇప్పుడు ఈ స్పెషల్ ఫేజ్ కి నెక్స్ట్ స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్ వస్తే ఎవరు ఎలిజిబుల్? సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు అసలు దోస్తులు రిజిస్టరే కాలేరు, ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతున్నారు, వాళ్ళందరూ ఎలిజిబుల్. సెకండ్ వచ్చేసి అసలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 స్పెషల్ ఫేజ్ లో సీటే రాలేదు, వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఆర్ స్పెషల్ ఫేజ్ లో ఏదో ఒక ఫేజ్ లో సీట్ వచ్చి అసలు కాలేజ్కి వెళ్లకుండా, కాలేజ్ బుక్ చేయకుండా, జస్ట్ కాలేజ్ వచ్చింది కానీ దాన్ని బుక్ చేయకుండా, ఫీ కట్టకుండా ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇంకా ఎలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అంటే, అసలు కాలేజ్లో సీట్ వచ్చింది కానీ కొన్ని రీజన్స్ వల్ల, లైక్ కాలేజ్ నచ్చక, కోర్స్ నచ్చక టీసీ తీసుకున్నారు, అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నారు, వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే అడ్మిషన్ ఏదో ఒక కాలేజీలో ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అంటే మీరు ఏదో ఒక కాలేజీలో ఇప్పుడు చదువుతున్నారు ఫస్ట్ ఇయర్ లో, మీరు నాట్ ఎలిజిబుల్ అండి. ఎందుకంటే మీ యొక్క దోస్త్ ఐడి అనేది మనకు ఫిక్స్ అయి ఉంటది. సో మీరు నాట్ ఎలిజిబుల్. సో ఎవరు ఎలిజిబుల్ అంటే, అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు, ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ రిజిస్టర్ అయి ఏ సీట్ రాని వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు కావచ్చు, ఎక్స్ట్రా ఫేజ్ లో వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఎవ్వరు కూడా నాట్ ఎలిజిబుల్. మీరు ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారంటే, మీకు ఇప్పుడు కాలేజ్లో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ లో ఎలిజిబుల్. సపోజ్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక కాలేజ్లో ఉన్నా అంటే మీకు ఒక సీట్ ఉన్నట్టే కదా, మళ్ళీ మీరు నెక్స్ట్ ఫేజ్కి ఎలిజిబుల్ కాదు. సో ఒకటి అర్థం చేసుకోండి, నెక్స్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఆల్రెడీ సీట్ ఉన్న వాళ్ళు ఆ సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఈ సీట్ వస్తుంది. మళ్ళీ ఇంట్లో పెట్టిన తర్వాత మాకు రాలేదు, ఉన్నది పోతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ సీట్స్ ఉన్న వాళ్ళు మీకు మంచి ఇంటర్మీడియట్ మార్క్స్ ఉంటేనే మీకు చేంజ్ చేసుకోండి, లేదంటే ఉన్న కాలేజీలోనే ఉండండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మీదనే వస్తుంది. మనకు నచ్చినవి పెట్టి నాకు ఎందుకు వస్తలేదంటే, మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువ ఉండడం వల్లనే కదా మీకు రాలేదు. సో ఇవి ఉంటాయి కాబట్టి ఏదన్నా మీ పేరెంట్స్తో డిస్కస్ చేసుకోండి. పేరెంట్స్తో డిస్కస్ చేసుకొని నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, నచ్చకపోతే నెక్స్ట్ ఫేజ్ వెళ్ళాలా, లేదు ఈ కాలేజీలో ఉండాలి, లేదు అంటే ప్రైవేట్ కాలేజ్ మీకు ఏదైతే మంచి కాలేజ్ నచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ ఆ అడ్మిషన్స్ కూడా ఎట్లా తీసుకోవాలంటే, ఆ కాలేజీలో వేకెన్సీస్ ఉంటేనే ఇస్తారు. సపోజ్ అక్కడ కూడా హెవీ కాంపిటీషన్ ఉంది, ఇవ్వరు. సో మీరు అన్ని కాలేజెస్ను తిరగాలి, అన్ని డేటా కలెక్ట్ చేసుకొని అక్కడ వేకెన్సీస్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకటే పాయింట్ అండి, నెక్స్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఆల్రెడీ ఏదో ఒక కాలేజీలో ఉన్న వాళ్ళు మీరు ఆ కాలేజ్ టీసీ తీసుకొని నెక్స్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, లేదు అంటే నాట్ పార్టిసిపేట్ చేయరాదు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పటికి సీట్ రాని వాళ్ళు, కాలేజ్కి వెళ్లకుండా, టీసీ సబ్మిట్ చేయకుండా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. సో కాకపోతే అది ఎప్పుడు వస్తుందంటే ఒక 1 వీక్ టైం పట్టచ్చు, 2 వీక్స్ టైం పట్టచ్చు. అండ్ ఇంకొక కొందరు ఎవరైతే టీసీ అడిగినప్పుడు మనీ అడిగితే మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, లైక్ కన్వీనర్ సార్కి కాల్ చేయొచ్చు. సో వాళ్ళకు రైట్ లేదు లైక్ మీ యొక్క సర్టిఫికేట్స్ పెట్టుకోవడానికి టీసీ కానీ, మన ఇష్టం అది. మన కాలేజ్ నచ్చకపోతే టీసీ తీసుకొని నెక్స్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, లేదు అంటే మీకు నచ్చిన కాలేజ్ ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలంటే పక్కా నెక్స్ట్ ఫేజ్ లోనే పార్టిసిపేట్ చేయాలి, డైరెక్ట్ సీట్స్ ఇవ్వరు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అని. సో ఇంకా కొందరు టెన్షన్ పడుతున్నారు, మాకు క్లాసెస్ మిస్ అవుతున్నాయి అంటే ఏం కాదు. సో మీకు ఎప్పుడైతే జాయిన్ అవుతారో మీకు ఇంటర్నల్స్ కండక్ట్ చేస్తారు, మీకు మీ ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. సో మీ ఫ్రెండ్స్ ద్వారా మెటీరియల్ తీసుకోవచ్చు, అన్ని తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు మెయిన్ పాయింట్, మనకు కాలేజ్ రావాలి. కాలేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత అవన్నీ జరిగిపోతాయి, లైక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అన్నీ. కానీ ఫస్ట్ మనకు కాలేజ్లో ఉండే కోర్సెస్, సీట్ అలాట్మెంట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇవన్నీ అయిపోతాయి కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి. అండ్ ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు టీఎస్ హెల్ప్ డెస్క్కి మాత్రమే కాల్ చేయాలి. మీరు ఎక్కువ స్టూడెంట్స్ కాల్ చేయడం వల్ల వాళ్ళు తొందరగా
ఆ డేట్స్ని ఫిక్స్ చేస్తారు. సో ఈ వీడియో ఎంతమంది అన్నా చూడండి, ఒక 100 మెంబర్స్ ఏం చేయండి అంటే, సార్ మాకు తొందరగా నెక్స్ట్ ఫేజ్ పెట్టండి, మా క్లాసెస్ మిస్ అవుతున్నాయి, సో ఆల్రెడీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు లేదంటే ఇవన్నీ జరుగుతున్నాయని మేము తెలుసుకున్నాం, సో మీరు తొందరగా పెడితే మేము కూడా వాళ్ళతో ఎగ్జామ్స్ రాయడానికి ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ఫోన్ చేయండి. అండ్ మీ పేరెంట్స్తో కూడా కాల్ చేపియండి. సో ఇలా అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది వీళ్ళని, సో అలా కాల్ చేపిస్తే వాళ్ళు తొందరగా షెడ్యూల్ విత్ ఇన్ 1 వీక్లోనే అరేంజ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ స్టూడెంట్స్ కాల్ చేయడం వల్ల వాళ్ళు ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతారు. ఎవ్వరు కూడా కాల్ చేయకపోతే వాళ్ళు సరే మెల్లగా చేద్దామని ఆ ప్రాసెస్ని తీసుకొస్తారు. కాబట్టి ఈ మిస్టేక్స్ చేయకండి. మీ పేరెంట్స్తోని మాట్లాడిపియండి. ఎవరైతే టీసీ అడిగినప్పుడు మనీ అడిగితే మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫేజ్ అయితే ఉంటుంది, కాకపోతే ఇంకా అప్డేట్ చేయలేదు. అంటే కన్వీనర్ సార్ వాళ్ళందరూ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ రోజు పలానా డేట్ అని ఫిక్స్ చేయలేరు. సో పర్ఫెక్ట్గా మనం చెప్పలేము. సో నేను ఏదైతే V6లో వచ్చింది టీఎస్ దోస్కి సంబంధించిన మొత్తం ఎంత వేకెన్సీస్ ఉన్నాయి ఆ డేటా బేస్ మీద నేను చెప్పాను. సో డౌట్స్ ఉంటే టీఎస్ హెల్ప్ డెస్క్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ని కనుక్కోండి. అండ్ నెక్స్ట్ ఫేజ్కి సంబంధించి మన నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. సో టెన్షన్ ఏం పడకండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇందులో చెప్పనే పాయింట్స్ కాకుండా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.